అంటే అప్పుడు 5 రెడ్లు, 2 విలమ, ఒకరు బ్రాహ్మణ కులస్తులు. అంటే 60% కోటా మీరే ఎత్తకపోతే ఎట్లా చెప్పండి? నిన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. దానిలో భాగంగా బీసీ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, తర్వాత V6 వివేక్ గారు మాల సామాజిక వర్గము, నెక్స్ట్ వచ్చేసి అడ్లూరి అనిల్ కుమార్, ఈయన మాదిగ సామాజిక వర్గం, ముగ్గురిని తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో మొత్తం 18 సీట్ల వరకు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలిపి 15 మంది అయినట్టు, ఇంకా ముగ్గురికి రావాలి. అయితే ఆ ముగ్గురికి కూడా డిమాండింగ్ ఎవరి ఆశావాళ్ళు ఎవరు ఉన్నారు అంటే రెడ్డిలే ఉన్నారనమాట. ఈ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే 50% ఈ ఓసీ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళ జనాభా 28%, ఇద్దరు కలిపి ఎస్సీ ఎస్టీ జనాభా కలిపి. అయితే ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికంటే ఒక బీసీలకే జరిగింది. దాంట్లో 3 ఉన్నారు. దాంట్లో కూడా కొండా సురేఖను తప్పించి ఇంకొకరికి ఇవ్వాలని చూస్తున్నారంట. అయితే దగ్గర 6 మంత్రులు ఉండాలి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు. కానీ ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగిందనే చెప్తాను నేను. ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు 4 మంత్రి పదవులు ఇచ్చినామని చెప్పేసి డప్పు కొట్టుకుంటున్నారో, మీరు రిజర్వేషన్స్ ప్రకారం న్యాయం చేస్తే అందరికీ న్యాయం చేయండి. మీరు రెడ్డిలు 4 ఎందుకు, ఇంకా 3 లైన్లో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. నిన్న వీళ్ళు 3 అయ్యారు. కనీసం వీళ్ళ 3లో ఒకరికన్నా ఇస్తారు కదా మీరు. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? ఎవరు అడిగేటో లేక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మేము సామాజిక న్యాయం చేస్తున్నాం, సామాజిక న్యాయం పాటిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.